హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గులక్ష్మి డైలీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ ఎప్పుడు అంటే మండే రోజు వ్లాగ్ అండి. మండే నుంచి ఇంకా డైలీ రొటీన్లోకి వచ్చేసాను. ఎందుకంటే ఇంకా 3 డేస్ తిరుమల వెళ్ళి వచ్చాము. మళ్ళీ ఒక రోజు రెస్ట్ తీసుకున్నాను. ఇంకా మండే నుంచి స్కూల్కి వెళ్ళాలి కదా, అందుకని తెల్లవారుజామున లేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి పూజ కూడా చేసేసాను. ఇంకా కిచెన్లోకి వచ్చి కొంచెం దోశ వేసుకుందామని పెన్నం మీద దోశ వేస్తున్నాను. అయితే నేనేమో పెన్నం కాలిందని దోశ వేసానా, అది పెన్నం కాలేదనమాట. దోశ లేసి రాలేదు. యాక్చువల్గా నేను వాటర్ బాటిల్స్కి వాటర్ పట్టుకుంటుంటే మా వారు పెన్నం కాలింది అన్నారు. అందుకని దోశ వేసేసాను. ఇంకా చూసుకోలేదు, అసలు లేచి రాలేదనమాట ఫస్ట్ దోశ. అప్పుడప్పుడు అలా జరుగుతుంటుంది. ఫస్ట్ దోశ యాక్చువల్గా పెన్నం కొంచెం పాతగా అయినప్పుడు, ఏదన్నా మనం చపాతీ కాల్చినప్పుడు పెన్నం మీద దోశ అయితే లేచి రాదు. ఇంకా అతి కష్టం మీద ఆ పెన్నం మీద ఆ దోశని తీసేసి ఇంకా తర్వాత మళ్ళీ 2 దోశలు అయితే వేసుకున్నాను. ఇంకా చట్నీ కూడా చేయలేదు నేను. ఇంకా నేనైతే ఏదోటి పొడి అలాంటివి వేసుకొని వెళ్తానండి. ఏమి నాకు చట్నీలు ఉండాలి, ఇంకా కర్రీ ఉండాలి అలా ఏం లేదు. ఏదో ఒకటి ఒక 2 చపాతీలు కానీ, ఒక్కొక్కసారి నైటే చపాతీలు చేసి పెట్టుకుంటాను. ఉదయానికి 2 చపాతీలు ఉంటే చాలు. ఇంకా దాంట్లో చట్నీ అలాగే కర్రీ అలాంటిది ఏం అవసరం లేదు. దోశలు కూడా అంతే. ఇంకొకటి పాడైపోయింది కానీ ఇంకా 2 అయితే బాగానే వచ్చాయి. ఇంకేంటక్క శారీ అంతకుముందు వ్లాగ్లో ఉన్న శారీనే కట్టుకున్నారు అని అనుకోవద్దు. ఎందుకంటే ఇది తిరుమల నుంచి వచ్చేటప్పుడు రిటర్న్లో కట్టుకున్నానా. ఇంకా ఏసీలో కార్లో కూర్చొని వచ్చామా, ఏమంతగా స్వెట్ అనిపించలేదు, బాగానే ఉంది. శారీ ఆరబెట్టి పెట్టేశానా. ఇంకా ఇది ఒకసారి కట్టేసుకొని మళ్ళీ వాష్ చేస్తే బాగుంటుంది కదా అని అదైతే కట్టుకున్నాను. ఇంకా స్కూల్కి కూడా ఇది మళ్ళీ ఫస్ట్ టైం కదా కట్టుకున్నది. ఇంకా కట్టుకున్నదే కట్టుకుంటున్నాను ఈ మధ్య శారీస్. కొంచెం కొత్తగా ఉంటుంది కదా అన్నట్టుగా అదే కట్టేసుకున్నాను. మండే నుంచి మా చిన్న బాబుకు కూడా కాలేజ్ ఉందండి. యాక్చువల్గా వాళ్ళకి జూలై 1 నుంచే ఉంది. ఇంకా జూలై 1 రోజు వెళ్ళలేదు. ఎందుకు అంటే ఫస్టే కదా, ఎవరు రారని. ఇంకా జూలై 2 నుంచేమో మేము తిరుమల వెళ్ళాం కదా 3 డేస్. ఇంకా తర్వాత సండే వచ్చింది. ఇంకా మండే నుంచి కాలేజీకి వెళ్ళాలన్నమాట. ఇంకా నాకు లంచ్ బాక్స్ చేయటం కూడా హడావుడిగా ఉంటుంది ఉదయం పూట. ఇంకైతే నేను మండే రోజు చేయలేదు. కొంచెం బియ్యం కడిగి పెట్టాను, బెండకాయలు కట్ చేసి పక్కన పెట్టేశాను. అవి మా అత్తగారిని తాలింపేసి ఇంకా బియ్యం అయితే స్టవ్ పై పెట్టేయమన్నాను. ఎందుకంటే ఇంకా కొంచెం మా చిన్నబాబు వెళ్ళడానికి కొంచెం టైం ఉంటుంది. నేను ఇంకా తొందరగా వెళ్ళాలి కదా, ఎందుకులే అని ఇంకా నాకు లేట్ అవుతుందని నేను నానబెట్టేశాను. కొంచెం నానబెడితే బాగా అవుతుంది కదా అన్నమని. ఇంకా పెద్ద బాబు కూడా మండే రోజు నైట్కి అయితే బెంగళూరు వెళ్తున్నాడు. మేము తిరుమల వెళ్తున్నామని వచ్చాడా. ఇంకా మండే రోజు వెళ్తున్నాడు. ఒక 2 డేస్ ఉండురా అంటే లేదు క్లాసులు పోతాయని ఇంకా మండే అయితే వెళ్ళాడు. ఇంకా ఎప్పట్లే రాడు మళ్ళీ. ఇంకా నేను ఎందుకు నవ్వుతున్నా అంటే మా వారు ఏదో జోక్ వేసాడనమాట పక్కన. అదే దోశలు సరిగ్గా లేచి రాలేదు, అవే వీడియో తీశాను, అవే పెడతావంటే సరేలే అవే పెడతలే అని. ఇంకా అంటే మన లైఫ్లో ఏం జరిగితే అవే పెట్టుకోవాలి కదా అన్నట్టుగా నేను ఇంకా అది కాక కొంచెం ఇంట్లో చిన్న సంభాషణ మా మామ గారి గురించి కొంచెం ఏదో చిన్న జోక్ గుర్తొచ్చి అదైతే నవ్వుకుంటున్నాం అనమాట. ఇంకా గాలి కూడా వస్తుంది మా కిచెన్లో, భలే వస్తుంది గాలి. అసలు స్టవ్ అయితే అసలు గాలి రాదనమాట. గాలికి ఫ్లేమ్ వస్తున్నట్టే ఉంటుంది కానీ పెన్నానికి వేడి రాదు. ఇంకా అది క్లోజ్ చేద్దామా అంటే మొత్తంగా అసలు గాలి రాదనమాట. అందుకని కొంచెం అయితే అలా తెరిచి కొంచెం అలా పెట్టేస్తాను. ఇంకా 2 దోశలు అయితే వేసుకున్నాను. ఇంకా అన్నీ సర్దుకుంటున్నాను. మా టేబుల్ చూసేసి అంత భయపడొద్దు, ఎందుకంటే అంతకుముందే తిరుమల వెళ్ళొచ్చాం కదా, అన్నీ ఎక్కడ పెట్టేశాను, సర్దలేదు. ఇంకా 2 డేస్ తర్వాత సర్దుదాంలే ఇంకా అన్నట్టుగా అన్నీ వదిలేశాను. ఇంకా తిరుమల నుంచి ఏమేమి తెచ్చాను అనేది అంతకుముందు వీడియోలో చెప్పాను కదా, ఈ వీడియోలో చెప్తానని. ఇవ్వండి, ఇవైతే తీసుకున్నాను. ఇవి స్వామివారి దీపాలు, అంటే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఉన్న దీపాలు. ఇవి ఏంటంటే పంచలోహాలు అండి. ఇలాంటివే కొంచెం పెద్ద సైజువి ఇత్తడివి అయితే ఉన్నాయి. అవి కూడా 1800 అయితే చెప్పారు. అయితే నాకు అవి అమ్మవారి రూపు స్వామివారి రూపు అనేది చక్కగా లేదు అనిపించింది దాంట్లో, అందుకని ఇవి తీసుకున్నాను. దీనికన్నా అవి ఇంకా పెద్దగా ఉన్నాయి. అయితే ఇంకా 1800 కాదు, నేను బార్గెన్ చేసి తీసుకున్నాను. ఎంతనో చెప్తాను. ఇంకేం తీసుకున్నానంటే ఇవి అయితే విగ్రహాలు 2 తీసుకున్నాను. ఆల్రెడీ నీ దగ్గర ఈ విగ్రహం ఉంది కదా అక్క, మళ్ళీ ఎందుకు తీసుకున్నావు అనుకుంటున్నారా? ఇది నా కోసం అయితే తీసుకోలేదు, నా దగ్గర అయితే ఉంది, మీరు చూసే ఉంటారు వీడియోలలో. అయితే ఇలాంటిది కాదు, స్వామివారి పైన మండపం కూడా వచ్చింటుంది, అలాంటిది అయితే ఉంది. కానీ ఇంకా అది పూజ చేస్తున్నాను కదా, ఎందుకు మార్చటం అన్నట్టుగా అదే ఉంచేశాను. ఇది ఎందుకు తీసుకున్నానంటే ఇవి 2 మా ఆడపడుచుకు ఒకటి ఇద్దామని తీసుకున్నాను. అదేవిధంగా మా అమ్మకు వారికి ఒకటి ఇద్దామని తీసుకున్నాను అండి. ఎందుకు అంటే ఆ ఇంటి ఆడపడుచుకి మనం ఎక్కడైనా యాత్ర వెళ్తే ఏదైనా వస్తువు కానీ లేదంటే గాజులైనా కానీ తెచ్చియాలంటారు. అందుకని ఈసారి అయితే నేను స్వామివారి విగ్రహం ఇద్దామని తీసుకున్నాను. ఇంతకుముందు అయితే ఏం తీసుకున్నా అంటే దీపాలు అయితే తీసుకున్నాను. అవి ఏంటి అంటే
కుబేర దీపాలు అంటారు చూడు, అలాంటివి మా అమ్మకు ఒక సెట్టు, మా ఆడపడుచుకో సెట్టు అవి అయితే తీసుకున్నాను. ఇంక ఈసారి విగ్రహాలు ఇస్తే వాళ్ళు కూడా ఇంట్లో పూజ చేసుకుంటారు కదా చక్కగా అన్నట్టుగా ఇవి తీసుకున్నాను. ఇవి ఎంత పడ్డాయంటే స్వామివారి విగ్రహాలు అక్కడైతే ఫిక్స్డ్ ప్రైస్ ఉండే దగ్గర తీసుకున్నానండి. 400 చెప్పారు కానీ ఇంకా అవి అంటే 2 400, 350కి ఇచ్చాను. ఇంకా ఇవి దీపాలేమో ఫస్ట్ ఏమో 1800 చెప్పారు. సరే అని నేనేం చేశానంటే, మనకి తిరుమలలో ఎక్కువ రేటు చెప్తారు, మనం సగానికి సగం అడగాలి, సరే కదా అని 1000 రూపాయలకి అడిగాను నేను. వాళ్ళు ఇవ్వలేదనమాట. ఇంకో షాప్కి వెళ్ళేసి అక్కడ ఫిక్స్డ్ ప్రైస్ ఉండే షాప్లో ఇది ఎంత అని ప్రైస్ అడిగేసి వచ్చాను. అంటే అక్కడ కూడా ఉన్నాయన్నమాట, ఫిక్స్డ్ ప్రైస్ అన్నారు. అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే 1200 అన్నారు. సరే అని మళ్ళీ ఇంకా నేను ఫస్ట్ చూసిన షాప్లోకి వెళ్ళి 1100కి ఇస్తారని అడిగాను అనమాట. ఇంకా 1100కి అయితే ఇచ్చారు. 2 తీసుకున్నాను. అయితే 2 నాకని కాదు, ఒకటేమో మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి ఇవ్వాలని ఒకటి తీసుకున్నాడు. ఇంకా నాకు ఇంట్లో కానీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలాంటి దీపం తీసుకోవాలని. ఆల్రెడీ నా దగ్గర కామాక్షి దీపము, ఇంకా శంకుచక్రనామ దీపము అవి ఉన్నాయి, కానీ ఇలాంటి దీపం లేదు. అందుకని ఆ దీపాలు తీసుకున్నాను. ఇదిగోండి స్వామివారి విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి, వెయిట్ కూడా ఉన్నాయి. మనం ఈ విగ్రహాలు తీసుకున్నప్పుడు లోపల తొల్లు అంటారు కదా, అది లేకుండా ఉండే తీసుకోవాలన్నమాట. రూపం అయితే బాగుంది, అందుకని అవి తీసుకున్నాను. 200 అయినా చాలా బాగానే అనిపించినాయి. ఇంకా అవి అండి అవి. ఇంకేం తీసుకున్నానంటే పెద్దగా ఈసారి అయితే ఎక్కువ ఏం తీసుకోలేదు, ఎందుకంటే టైం లేదు మెయిన్గా. నేనేమో ఎక్కువగా తిరిగి బార్గెన్ చేసి తీసుకోవటం నాకు అలవాటు. ఎందుకంటే తిరుమలలో ఎక్కువ రేటే చెప్తారు, మనం బార్గెన్ చేసి తీసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. మా వారేమో నేను కాంప్లెక్స్ లేకపోయినప్పటి నుంచి ఫోన్ చేస్తున్నాడు, అయిపోయిందా షాపింగ్ అని. ఇంకా అందుకని ఎక్కువగా తీసుకోలేకపోయాను. ఇవైతే ఒక 3 తీసుకున్నాను అండి నా కోసమని. నల్లల చైన్, షార్ట్ నల్లలు అయితే తీసుకున్నాను. ఎందుకంటే స్కూల్కి అట్లా డైలీ వేసుకోపోవడానికి రకరకాలు ఉంటే బాగుంటాయి కదా అని ఒక 3 తీసుకున్నాను. ఇవి అంటే 150 అండి. ఇవి కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఉండే షాప్లోనే తీసుకున్నాను. ఇంకెందుకంటే బార్గెన్ చేసే ఇబ్బంది ఉండదు కదా అలాంటి షాప్లో తీసుకుంటే అని. ఇంకా మామూలుగా వేరే వేరే షాపులో అనుకో ఎక్కువ ప్రైస్ చెప్తారు, మనం బార్గెన్ ఆడుతుండాలి, అదొక పెద్ద తంటాలు అన్నట్టుగా. అందుకని ఇవి తీసుకున్నాను. ఒక 3, ఫస్ట్దేమో గ్రీన్ బీడ్స్ వచ్చినవి అవి తీసుకున్నాను. ఇంక ఇది కూడా గ్రీను వైట్ వచ్చినవి ఉన్నాయి. ఇంకేమన్నా పింక్ ఉన్నాయేమో చూస్తే అక్కడ పింక్ అయితే లేవు, అందుకని పింక్ కలర్ది ఇంకోటి వేరేదైతే తీసుకున్నాను. ఇలాంటి రోల్డ్ గోల్డ్ ఇవి ఈ మధ్య కాలంలోనే, ఈ సంవత్సరంలోనే ఎక్కువగా కొంటున్నాను. అంటే నాకు ఇంతకుముందు ఇవి వేసుకునే అలవాటు లేదు, ఎక్కువగా ఇష్టం ఉండేది కాదు. ఇంక ఇప్పుడేమంటే మనం బయటికి వెళ్తున్నాము, మనతో పాటు వచ్చేవాళ్ళు వేసుకుంటుంటారు, ఇంకా మనం ఒక్కలం సింపుల్గా ఉంటే ఏం బాగుంటుంది, అందుకని అలా తీసుకొని వేసుకుంటే బాగుంటుంది. కానీ ఈ మధ్య కాలం దాదాపుగా ఈ మధ్య అయితే ఒక 10 అయితే కొన్నానండి ఇలాంటివి రకరకాలు. ఇప్పుడు ఇవి 3. అంతకుముందు శారీస్ కొన్నప్పుడు మళ్ళీ ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళిందనా, అప్పుడు ఒక 2 తీసుకున్నాను. అంతకుముందు ఎక్కడికో వెళ్ళింటే అక్కడ ఒక 2 తీసుకున్నాను. ఇంకా అట్లా ఈ మధ్య 10 దాకా తీసుకున్నాను. ఇదైతే కొంచెం డాలర్ వేరే ఉంది, బాగుంది, అన్ని కలర్లు ఉన్నాయి, వైట్, గ్రీను, పింక్ అన్నీ ఉన్నాయి కదా అని అదైతే తీసుకున్నాను. ఇంకోటి చిన్నది బ్రాస్లెట్ అయితే ఒకటి తీసుకున్నాను. అది ఎంత అంటే అదైతే 100 రూపీస్ అండి. అది నా కోసం అని కాదు, ఇంకా నాకు తెలిసిన వాళ్ళకి ఇద్దామని తీసుకున్నానండి. ఇదైతే డాలర్ బాగా వచ్చిందని మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను అనమాట. మనకి ఇప్పుడు ప్రస్తుత కాలంలో గోల్డ్ కన్నా ఇవే సేఫ్టీ అండి. ఎందుకంటే కిక్కిరిసిన బస్సులలో వెళ్తుంటామా, అవి వేసుకొని వెళ్తే భయం అవుతూ ఉంటుంది. ఇంకా అవి అవి ఉన్నంతసేపు మెల్ల స్కార్ఫ్ కట్టుకొని జాగ్రత్తగా చూసుకుంటుండాలి. ఈ మామూలుగా తాలిబొట్టు చైన్ కాపాడుకోవటానికే పెద్ద దంటాలుగా ఉంది నాకైతే. ఇంకా అలాంటివి బెటర్ కదా అని అవే తీసుకున్నాను. ఇంకా ఇవైతే ముగ్గు స్టెన్సిల్స్ అండి, ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి, కానీ ఇవి నా కోసం అని తీసుకోలేదు, మా సిస్టర్ అడిగిందనమాట, అందుకని తన కోసం తీసుకున్నాను. ఇంకా అలాగే మా అమ్మకి కూడా ఒక 2 ఇద్దాం కదా అని కొంచెం పెద్ద సైజువి ఒక 2 మా అమ్మకి ఇద్దాము, ఒక 2 మా చెల్లెలకి ఇద్దాంలే అని తీసుకున్నాను. ఇంకా చిన్నవి కూడా తన దీపాల కిందికి, అంటే మనం దేవుడి దగ్గర దీపాలు పెడతాం కదా, దీపాల కింద ముగ్గు వేసుకోవడానికి బాగుంటాయి కదా అని చిన్నవి తెమ్మంటే చిన్నవి ఒక 3 తీసుకున్నాను. ఈ పెద్దవి 5 తీసుకున్నాను. చిన్నవి ఎంత అంటే 20 రూపాయలేమో, ఈ పెద్దవి 40 రూపాయలు అట్లా. మనకి అంటే ప్రైస్ ఎక్కువగానే చెప్తారు, 80 రూపాయలు అలా చెప్పారు. ఇంకా నేను తగ్గించి అడిగాను అనమాట. ఇంకా ఇవి కొంచెం డిజైన్లు మంచి చూసి తీసుకుంటే బాగుంటాయి. మనకి ఎవరికి ఇలాంటివి ఎవరికి మెయిన్గా ఉపయోగపడతాయి అంటే ముగ్గు వేయటానికి రాని వాళ్ళకు, ఇంకా ఫాస్ట్గా ఇంటి ముందు ముగ్గు వేసేయాలనుకున్న వాళ్ళకు, ఇంకా పెద్ద వయసు వాళ్ళు ఇంకా వంగి వేయలేకుండా ఉంటారు, మోకాలు నొప్పులు అలాంటివి ఉన్న వాళ్ళు వంగి ఎక్కువగా వేయలేరు కదా, వాళ్ళకి ఇలాంటివి అయితే బాగా ఉపయోగపడతాయండి. నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. ఇంకా అవి అండి తీసుకున్నది. ఇంక ఇవైతే 2
జూట్ ఇవి యాక్చువల్గా జూట్ కాదు, కాటన్ క్లాత్ బ్యాగులు అండి. ఇవి ఒక 2 తీసుకున్నాను. ఇవి ఎంత అంటే ప్రైస్ పెద్దది 80 రూపీసే, చిన్నది కూడా 80 రూపీసే. 2 వేరు షాపులలో తీసుకున్నాను. ఫస్ట్ పెద్దదైతే తీసుకున్నాను, అది నాకు లంచ్ బాక్స్కి ఉపయోగపడుతుంది కదా అన్నట్టుగా తీసుకున్నాను. ఇంకా మళ్ళీ చిన్నది కూడా కనిపిస్తే ఇది చిన్నది బాగుంది కదా సింపుల్గా అన్నట్టు అది కూడా తీసుకున్నాను. 2 80 రూపీసే. ఇంకా అవండి నేను తిరుమలలో చేసిన షాపింగ్ అయ్యే సింపుల్గా. ఈ సంవత్సరం ఎక్కువగా చేయలేదు. ఇంకా ఇదైతే ఆ రోజు ఇంటికి ఈవినింగ్ వచ్చిన తర్వాత నేను ఇంటికి వచ్చేసరికి మా వాళ్ళు ఏం చేసి పెట్టారంటే పొంగనాలకి పిండి అన్నీ రెడీ చేసి పెట్టారు. ఆల్రెడీ ఉల్లిపాయలు కట్ చేసి, పచ్చిమిర్చి కట్ చేసి అన్నీ కలిపి రెడీగా ఉంచారనమాట. నేను వస్తే పొంగనాలు చేసి పెడతానని ఇంకా పొంగనాలు వేసి బలవంతంగా తిప్పేస్తున్నాను. బలవంతంగా ఏం కాదు, బాగానే లేసాయిలేండి. ఇవైతే ఇబ్బంది లేదు. ఇవి కొంచెం ఎప్పుడు చేస్తుంటాం కాబట్టి బాగానే వచ్చేస్తాయి. ఇంకా కొబ్బరి కూడా మా అత్తయ్య తీసి పక్కన ఇదిగో గిన్నెలో రెడీగా పెట్టింది. ఎందుకంటే కొబ్బరి ఏమైనా అంటే కొబ్బరి ఉండలు చేస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా కొబ్బరి తీసి పెట్టింది. అంటే మనం ఇంట్లో కొట్టుకున్నాం 2 టెంకాయలు, మళ్ళీ అక్కడ మనం బయట కొన్ని కొట్టి తీసుకొచ్చాం కదా, అవి అన్నీ కూడా రెడీగా పెట్టేసింది. అయితే యాక్చువల్గా కొబ్బరి ఉండలు చేద్దాం అనుకున్నాను కానీ టైం అయితే అసలు కుదరలేదండి. ఎందుకంటే మండే రోజు మా అబ్బాయి కాలేజ్ వెళ్తున్నాడా, వాడు కొంచెం పొడులు చట్నీలు చేయమన్నాడు. చట్నీలు అయితే ఏం చేయలేదు యాక్చువల్గా. ఇంకా అప్పుడు చట్నీ చేసే టైం ఏం లేదు ఆ రోజు. ఈవినింగ్ వచ్చిన తర్వాత అప్పటికప్పుడు చెప్పాడు, అమ్మ నాకు కొంచెం కారం పొడి కావాలి అని. ఇంకా నేను వచ్చిందే 6కి. మళ్ళీ నేను ఈ పొంగనాలు చేసి తిని పిల్లలకి చేసి పెట్టి అన్నీ చేసి పెట్టే వరకు దాదాపుగా 7:30 అలా అయింది. అప్పుడు కొంచెం మళ్ళీ పొడులన్నీ రెడీ చేశాను. ఇంకా కొంచెం ఇంట్లో ఉన్న స్నాక్సే పెట్టేశాను. స్నాక్స్ కూడా అంతకుముందు కజ్జికాయలు అవి చేసినాను కదా, కజ్జికాయలు కారాలు అవి ఉన్నాయి. ఇంకా దాదాపుగా ఇంట్లో ఉండే అన్ని స్నాక్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ వాడికి పెట్టేశాను అనమాట. అవన్నీ సర్దాను కానీ ఇంకా నేను ఏం వీడియోలు తీయలేదు. ఎందుకంటే వీడియో పెట్టుకుంటే మళ్ళీ మా వాడు 9:30 కల్లా పోవాలి. ఇంకా లేట్ అవుతుంది కదా అన్నీ చకచక్క వాడికి కావాల్సిన అన్ని పొడులు, ఇంకా మామిడికాయ చట్నీ కూడా బాగా డబ్బాలో కొంచెం పెట్టించాను. ఎందుకంటే సప్పగా ఉంటాయి కదా, మా వాడు అసలే స్పైసీగా తినే అలవాటు అనమాట. కొంచెం కారంగా ఉండాలనుకుంటారు పిల్లలు. అందుకని అన్నీ రెడీ చేశాను. అయితే కారం పొడులు 2 రకాలు చేశాను. ఆ 2 రకాలు ఏంటిది అనేది సింపుల్గా అయితే తీశాను వీడియో. నేను ఎప్పుడు ఒక కారం పొడి చేసుకొని పెట్టుకుంటాను ఇంట్లో అని ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, ఆ కారం పొడి ఒకటి, ఇంకోటేమో పల్లీల పొడి అయితే చేశాను. మండే రోజు కూడా అలా బిజీగా ఉండటం వల్ల ఆ రోజు కూడా వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను. యాక్చువల్గా చాలా లేట్ అయింది ఈసారి, గ్యాప్ ఎక్కువగా వచ్చింది. చాలా రోజుల నుంచి అస్సలు మిస్ అవ్వకుండా డైలీ వ్లాగ్స్ పెడుతున్నానా. తిరుమల 3 రోజులు వెళ్ళాను. ఇంకా తర్వాత సండే పెడదామంటే ఆ రోజు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరలేదు. మండే రోజు కూడా ఇంకా మా అబ్బాయి వెళ్ళేంత వరకు, ఇంకా అంటే 9:30కి వెళ్ళేంత వరకు అప్పుడు దాకా ఏదో ఒక పని ఉండనే ఉండింది. వాడితో మాట్లాడుకుంటూ సర్దుకుంటూ అన్నీ అలా ఉండింది. అందుకని ఆ రోజు కూడా వీడియో అయితే ఎడిటింగ్ చేయలేదు, అలాగే వాయిస్ ఓవర్ కూడా వేయలేదు. ఇంకా మంగళవారం కూడా కొంచెం ఇంటికి వచ్చే వరకు లేట్ అయిందా, ఇంకా ఆ రోజు లేట్ అయినప్పటికీ వీడియోని అయితే ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టేశాను. అందుకని ఇంకా బుధవారం రోజు పోస్ట్ చేశాను. అట్లా ఒక్కొక్కసారి మనం అనుకోకుండా లేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా పొంగనాలే చేసేసాను అందరికీ. ఇంకా ఏం చేయలేదన్నమాట. కొంచెం అన్నం ఉంటే పెరుగన్నం తిన్నారు. ఇంకా ఆ తర్వాత ఏదో పెద్ద వర్షం పడేలాగా గాలి వచ్చేసి వర్షం అయితే స్టార్ట్ అయింది. కానీ బాగా పడుతుందేమో వర్షం అనుకున్నాను, కానీ అసలు 5 నిమిషాలు కూడా పడలేదండి. అలా పడుతున్నాయి, 4 చినుకులు పోతూ ఉన్నాయి. ఈ సంవత్సరం ఒక్క పెద్ద వర్షం కూడా కురవలేదు. ఇంకా ఆ తర్వాత ఇవన్నీ పొడులు అయితే వేసానని చెప్పాను కదా, వాటి కోసం అండి ఇవి ఆల్రెడీ నేను వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ సింపుల్గా తీసాను. ఇంకా టైం అవుతుంది కదా అని వీడియో అయితే ఏం తెలియదు ఎక్కువ. ఇవేంటంటే అవిసె గింజలు, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా నువ్వులు కొంచెం వేసి అన్నీ డ్రై రోస్ట్ చేసి, ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇందులోకి ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, ఒక్క చింతపండు పిచ్చ, ఇవన్నీ కూడా కొంచెం ఆయిల్లో వేయించేసి ప్లేట్లో వేసాను. అవి చల్లారిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా పొడి చేసుకుంటే బాగుంటుంది. కొంచెం చిన్న బెల్లం ముక్క కూడా వేస్తే టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది, బాగుంటుందండి. అయితే ఇందులో కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేను కరివేపాకు ఏమంటే పల్లీల పొడిలో ఎక్కువగా వేసాను, అందుకని ఇందులోకి వేయలేదు. మనకి కరివేపాకు ఎక్కువ వేసుకున్నా ఇందులోకి బాగానే ఉంటుంది. ఇంకా ఆ తర్వాత పల్లీల పొడి కూడా చేశానని చెప్పాను కదా, ఇవైతే పల్లీలు వేయించుకున్నాను కాసిని. ఇందులోకి కొంచెం ఎక్కువగా కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఇంకా చిన్న చింతపండు పిచ్చండి, అంతే. ఇది పల్లీల పొడి. అయితే పల్లీల పొడి మనం పట్టేటప్పుడు కొంచెం ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ వేసేటప్పుడు కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగా వస్తుంది. అందుకని మనం ఆన్ ఆఫ్ చేస్తూ అలా
పట్టుకున్నామంటే ఆయిల్ రాకుండా పొడి పొడిగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఎండుమిర్చి కరివేపాకు అవి బట్టి ఆ తర్వాత పల్లీలు పొడి వేయాలి. ఇంకా వెల్లుల్లి అనేది అందులోకి రెండిట్లోకి వేసాను. అంటే 2 కారం పొడిలోకి వెల్లుల్లి వేసుకుంటే బాగుంటుంది కానీ అన్నీ వేసాను, అన్నీ సర్దాను. అన్నీ కూడా కవర్లలో బాక్స్లలో మా అబ్బాయి కూడా పెట్టించేసాను. మా అబ్బాయి కూడా బయలుదేరి వెళ్తున్నాడు. బాయ్.